మీ నాన్నని చంపాలనుకున్నది మీ దేవా బావే అని నీకు తెలుసా? ఏంటి మీరు అనేది? అవును శ్రీవల్లి, మీ నాన్నగారిని ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసే ముందు మీ బావ యూనిఫామ్ కుండే నేమ్ ట్యాగ్ నాకు తనే మర్డర్ అటెంప్ట్ చేశాడని డౌట్. మా దేవ బావ వస్తున్నాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రతిసారి కలవాలని చూస్తున్నాడు. చెప్పు, అడిగి నిన్నే చెప్పు. 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 గొంతుకేదో అంటింది, మెడ మీద కూడా. తుడుచుకోవాలిగా శ్రీవల్లి. శివ, శ్రీవల్లిని ఇంటికి తీసుకెళ్ళు. నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నా. శ్రీవల్లి, మా అన్నయ్య నీ గొంతు ఎందుకు పట్టుకున్నాడు? శ్రీవల్లి, చెబుతావా లేదా? ఏం లేదు. అసలేమైంది శ్రీవల్లి, చెప్పు. మా అన్నయ్యకు మాత్రం చెప్పకు. కారణం ఏంటి అని అడిగితే చెప్పట్లేదు, కానీ మీ అన్నయ్యకి చెప్పద్దు అంటున్నావా? ఏ, ఇలా చేశాడు అని చెబితే తన గొంతు నలిపేస్తాడనా? అన్నయ్య నా పెళ్ళవుతుందని ఎంతో సంతోషంగా ఉన్నాడు. నంగనాచి అంటే నువ్వే. ఎంత మంచివాడిగా నటిస్తూ వచ్చావు. ఇన్నాళ్ళు శ్రీవల్లిని చేసుకుంటే గంగాబావుకు పెదనాన్నకు ఉన్న శత్రుత్వం ఇప్పుడు స్నేహంగా మారుతుందా? నీ డ్రామాలు ఎవరి దగ్గర? శివ నా చేతి మీద వేడి వేడి కాఫీ పోసేసిందమ్మా. అయ్యో, నేను కావాలని పోసినట్టు చెప్తావేంటన్నయ్య? నీ చేతి కప్పందిస్తూ ఉంటే నువ్వెటో చూస్తూ తీసుకోబోయావు, ఒలికిపోయింది. చూసుకోవాలి కదే, అంత వేడి కాఫీ పడి చేయి కాలిపోతే. కావాలనే పోసా. ఏంటి, మంటగా ఉందా?
ఉంటుంది. ఎందుకుండదు? నీ చేతి మీద వేడి కాఫీ పోస్తేనే నీకంత మంటగా ఉంటే నీలాంటి రాక్షసుడి చేతితో శ్రీవల్లి గొంతు నొక్కితే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నాశనం చెయ్యాలి అనుకుంటున్నావా? గుడ్, వెరీ గుడ్. గౌరీ కేస్ గురించి రేపు మాపు తెలుస్తుంది అనుకున్నాను, బట్ నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది అనుకున్నా. బానే కనిపెట్టావు. గుడ్. నీలాంటి వాడు శ్రీవల్లికి భర్త అవ్వకూడదు. తను అన్యాయం అవ్వకూడదు. నువ్వు తనని పెళ్లి చేసుకోకూడదు. నువ్వేంటో అందరికీ తెలియాలి. చూడు శివపార్వతి, నేనేంటో తెలిసిన తరువాత గంగకి చెప్పకుండా తిరిగి నాకే చెప్తున్నావంటే నువ్వెక్కడో లాక్ అయిపోయి ఉంటావు. ఆమ్ ఐ రైట్? వాళ్ళ అన్నయ్య మనసు కష్టపెట్టకూడదని నీలాంటి దుర్మార్గుడు ముందు తల వంచాలని డిసైడ్ అయిపోయింది. కానీ నాలాంటి రోషం గలదాన్ని ఎక్కడ నిజం చెప్పేస్తానోనని గంగాబావుకు చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ మాట ముందే చెప్పాలి కదా శివ. నా గురించి పుంకాలు పుంకాలుగా తెలుసుకున్నావని లోపలెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వొకరికి ప్రామిస్ ఇచ్చావంటే మిస్ చేయవని నాకు బాగా తెలుసు. ఈ దేవగాడి పెళ్ళంగా శ్రీవల్లి వస్తుంది. పెళ్లిలో మాత్రమే దాని మొహం పెళ్లి కూతురులా వెలిగిపోతుంది. ఆ తరువాత నా చేతుల్లో నలిగిపోతుంది. అందుకే నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకోకూడదని చెప్తున్నాను. నువ్వు చెప్తే అది జరగని పనే. 4-5 రోజుల్లో మా పెళ్ళవుతుంది. తర్వాత నాకు పెళ్ళంగా ఉండిపోతుంది. శ్రీవల్లిని ఆ ఎదురుగా ఉన్న శివుడే కాపాడలేనప్పుడు ఆ రాజు పెద్ద చెల్లెలికి ఒక మంచి సంబంధం చూశాడు. ఆజానుబాహుడు, అందగాడు భర్తగా వస్తున్నాడని ఆ చెల్లెలు మురిసిపోయింది. కానీ అతను పైకి కనిపించేంత మంచివాడు కానే కాదు, రాక్షసుడు. ఆ విషయం తెలియని ఆ మనసున్న మహారాజు తన చెల్లెలు అదృష్టవంతురాలని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు మొగుడుగా వస్తున్నాడు అని మురిసిపోయాడు. కాని కాబోయే భర్త ముళ్ళతో గుచ్చుతాడని తెలిసినా అన్నయ్యకి తెలియకూడదని ఆ చెల్లెలు బాధని భరిస్తూ పెళ్లికి సిద్ధపడింది.
ఏ నాగవల్లి, భోజనానికి అన్నయ్య వాళ్ళని రమ్మని పిలు. అలాగే అక్క. కుముదా, ఇక నీ స్టోరీస్ రాయడం ఆపేస్తే భోజనం చేద్దాం, త్వరగా రా. వస్తున్నా అక్క, అయిపోవచ్చింది. ఇవన్నీ తట్టుకోవాలంటే నీ దేహం సహకరిస్తుందా అన్నా? అన్నయ్య చేతులు కడుక్కుని రండి, భోజనం చేద్దాం. పెళ్లి భోజనం సంగతి దేవుడు ఎరుగు. ముందు మన ఇంట్లో ఉన్న భోజనం పుష్టిగా తిందాం, పదన్నా. సర్లేరా పద. సూపర్ గా చెప్పావు. ఎంత బాగా నచ్చిందో నాకు కథ. కథలో ఎన్ని ట్విస్టులున్నాయో తెలుసా? ఏ సీరియల్లో కూడా ఈ ట్విస్టులు ఉండవేమో. థ్యాంక్ యూ. నో మెన్షన్. పప్పులో క్యాబేజీ ఫ్రై కలుపుకొని తింటే ఉంది నా సామి రంగా, అదిరిపోయిందన్నా. ఎంతైనా అమృత తల్లి పేరుకు తగ్గట్టే తన వంటలు కూడా అలాగే ఉంటాయన్నా. అలా అని చెప్పి పెళ్లిలో అమృత చేతనే వండిద్దాం అనుకుంటున్నావేంట్రా? అబ్బే, నా మాటికి అర్థం అది కాదన్నా. అన్నయ్య, నేనిప్పుడే చెప్తున్నాను, అక్క పెళ్లిలో నేనే పనులు చేయను. మేం కూడా అన్నయ్య కొత్త బట్టలు కట్టుకొని వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ ఫోటోలు దిగుతాం, కానీ కొంగు దోపుకొని ఆ పని ఈ పని చేయమంటే మాత్రం మా వల్ల కాదు. అవునన్నయ్య, నేను కూడా ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టను. మీ చేతి ఎందుకమ్మా పనులు చేపిస్తాను? పెళ్లిలో మీరు దర్జాగా ఉండాలి. అన్నయ్య, ఇందాకే దేవాబావ ఫోన్ చేశాడు. అందుకేనా 10 నిమిషాలు పెరట్లో ఉండేది. ఫోన్ చేశాడా లేక బావే వచ్చాడా? ఏయ్, ఏంట మాటలు? నువ్వు చెప్పమ్మా, ఏమన్నాడు బావా? పెళ్లి ఎంత సింపుల్ గా అయితే అంత నిరాడంబరంగా జరిగేలా చూడమన్నాడు. అదేంటమ్మా అలా ఎందుకన్నాడు? అలా చేసి వాళ్ళ నాన్న చేత మనం అవమానించబడాలనా? అయ్యయ్యో, అలా కాదన్నయ్య. అసలు డబ్బులు ఎవరెత్తుకుపోయారో ఇప్పటి వరకు దొరకనే లేదు. డబ్బు పోయి అన్నయ్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ హంగు ఆర్భాటాలు ఎందుకని ఆయన మరీ మరీ చెప్తుంటే నేను కూడా అలాగే అన్నాను. నువ్వెలా మాటిస్తావమ్మా? ఉన్నంతలో పెళ్లిని నేను ఘనంగా చేయాలనుకుంటే నువ్వు దేవాబావ అన్నాడని సరే అని ఎలా అంటావు? ఇందాకే నా పెళ్లి ఖర్చుల కోసం నువ్వు వేసిన లెక్కలు చూశానన్నయ్య. పుట్టింటి నుంచి నేను అత్తారింటికి కాస్త దూరంగా వెళ్ళొచ్చేమో కాని నా పెళ్లితో నీకు అప్పుల బరువు పెరగకూడదు. అక్క, నువ్వెన్నైనా చెప్పు, అన్నయ్య ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే అదే చేస్తాడు. పెళ్లి ఎలా చేస్తాడో ఏమో కాని ఊరేగింపు మాత్రం చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో చెప్పుకునేలా జరుగుతుంది. అప్పుడు మాత్రం నేను డాన్స్ చేస్తాను. ఇదిగో తీసుకో. ఎందుకు? ఇస్త్రీ చేసివ్వు. లేకపోతే ఏంటి, చలేస్తుంది అన్నావు. నువ్వు చొక్కా వేసుకుని కూర్చో, నేను తీసుకెళ్తాను. నువ్వు ఇలా చెప్తే నేను వేసుకోను. మరి ఎలా చెప్పాలి? బుజ్జగించాలి. 4 చెల్లెళ్లను పెంచాను అన్నావు. ఒక మరదల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా నీకు? ఇది మొండికేసి తెల్లారెట్టు చేసేలా ఉంది. శివమ్మా, రామ్మా, నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. నా చొక్కా వేసి తీసుకుని వెళ్తాను. నా బంగారు తల్లివి కదూ, నా బుజ్జి కొండవి కదూ. చెప్పడం కాదు, చక్కా కూడా వేయాలి. హ్మ్.
వేస్తాను, తప్పుతుందా? బావా, ఒక మాట చెప్తాను విను. ఆడపిల్ల మనసు చదవడం చాలా కష్టం. కన్న తల్లికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలుంటాయి. మరదలు ఇలా చెప్పిందని నా గురించి ఆలోచించొద్దు. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలిస్తే తప్ప భవిష్యత్తు బాగుండదు. అయిందా నీ ఉపన్యాసం? పద. అమ్మా, అన్న వడ్డించు. వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్ళింది అని చెప్తే పోలీసు వాడి అయ్యుండి వెతక్కుండా భోజనానికి కూర్చున్నావేంటి దేవా? అమ్మా, నువ్వు గంగకు ఫోన్ చేసావా లేదా? చేశాను. ఎలా అయినా శివని వెతికి తీసుకొస్తాను అన్నాడు. మరెందుకు కంగారు పడతావు? నేను సబ్ ఇన్స్పెక్టర్నైనా హీరోని కాను. నీ మేనలుడు గంగ మాత్రం నీకు హీరోలా అనిపించాడు. నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యాలమ్మా. మనిషి ఎదురుగా ఉన్నాడనేసి నొచ్చుకునేలా మాట్లాడితే ఎలా? ఏమైందేవా? ఏం లేదు నాన్న, భోంచే. బయట వరండాలో వెన్నెలను చూస్తూ కాలక్షేపం చేశాను. నిన్ను పిలిస్తే ఏమో రాలేదు. మందు కంపెనీ ఇచ్చేవాళ్ళు లేకపోతే బావా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? నేను తడిచిపోయాను. నాతో పాటు నువ్వు తడిచావు. నాకు చలేస్తుంది అంటే నీ చొక్కా ఇచ్చేసావు. నువ్వు ఇలాగే తడితో ఇంటికి వెళితే జ్వరం వస్తుంది బావా. నాకేం రాదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఎందుకలా మొండికేస్తావు? నీకు జ్వరం వస్తే మళ్ళీ నీ నలుగురు చెల్లెళ్ళు నా మీద దండయాత్ర చేయాలనా? ఎందుకలా గొంతు చించుకుంటావు? బావా, ఆడపిల్ల అరుస్తుందంటే కాపాడమని. ఆడపిల్ల అదే పనిగా గొంతు చించుకుంటుంది అంటే సాటి ఆడపిల్లని కాపాడమని. అర్థం చేసుకో. నా లైఫ్ ఎలాగో నాశనమైపోయింది. కనీసం శ్రీవల్లి జీవితం అయినా బాగుపడని. తనకేమైంది? బంగారం లాంటి సంబంధం వచ్చింది. దేవా బావ లాంటి వాడు దొరికాడు. బావా, అన్నయ్యని ఒకవైపే చూస్తున్నావు, ఇంకో వైపు కూడా చూడు. అర్థమైంది. మీ అన్నయ్యనే కాదు, ఆయనని కన్న వాళ్ళ నాన్నని కూడా చూడమని. అంతే కదా? మీ పెదనాన్న దుర్మార్గుడు, రాక్షసుడని నాకు కూడా తెలుసు. అతనితో తిరుపతి అత్తయ్య ఇన్నేళ్లు సంసారం చేసింది. కోడలిగా నా చెల్లెలు కాపురం చేయలేదనా? నీకింతకన్నా చెప్పలేను, కానీ నువ్వైతే లోతుగా ఆలోచిస్తావు అనుకుంటున్నాను. ఇష్టం లేని చోట ఆడపిల్లకి అది నరకం. నీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి పెంచావు. ఇక్కడ దేవుడికి కూడా పువ్వులు పెట్టరు బావా. చూడు శివ, నేను దేవాబావ గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించట్లేదు. తన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. మళ్ళీ ఇంకొక 6 నెలలకి ఏ ఊరికైనా ట్రాన్స్ఫర్ అయితే చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. తను ఎక్కడైనా కాపురం చేసుకోగలదు. తన ఓపికే తనకి శ్రీరామ రక్ష. నువ్వెళ్ళు. నేనేం మాటలు మాట్లాడినా సరదాగా మాత్రం తీసుకోవద్దు. అందుకని నేను చెప్పలేదు.
శివా ఏమైంది? చొక్కా కప్పుకున్నావెందుకు? తడిచిపోయాను పెద్దమ్మ. వర్షం పడలేదే, బావిలోనో కోనేట్లోనో దూకావా ఏంటి? చేస్తానా? చూసావా ఇప్పటిదాకా ఊరికే ముగ్గు వేశాను, నా పనేదో నన్ను చేసుకునివ్వండి అన్న అక్క మీ చేత ఇలాంటి పని చేయిస్తానా అన్నదంటే బావ కోసమే రథం వేసిందనే కదా. కానీ రథం దగ్గర రాజకుమారి ఉంది, కానీ రాజకుమారుడు లేడే. అన్నా, ఆ? ఇదిగో నా పచారీ కొట్టు పుస్తకం ఇక్కడ పెట్టావు. అదిగో రాజకుమారుడు వచ్చేసాడు. ఓహో, అక్కడి నుంచో కొట్టుకొచ్చిన పేపర్లా ఉన్నాయి. ముందు తీరా వాటిని. ఆ, నిన్ను మొత్తం ఈ టార్పలిన్తో కవర్ చేస్తే నీ ఒంటి మీద చెమట్లు చుక్కల్లా ఎలా బయటకు వచ్చాయో చూసావా? అందం పొంగుకొని రావటం అంటే ఇదేననుకుంటా. యు ఆర్ సో బ్యూటిఫుల్ శ్రీవల్లి. ఇక్కడి నుంచి బయటపడాలంటే నువ్వు గింజుకోకూడదు. నీ అందాన్ని చూసి నేను పుంజుకోవాలంటే గుర్రవింద గింజ లాంటి చిన్న ముద్దిచ్చినా చాలు. ఐ లైక్ ఇట్. మా చెల్లెలు పక్కనే ఉన్నారు, మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడితే తర్వాత నీకే ఇబ్బంది బావా. నీ మీద బురద పడకుండా చూశాను, అలాంటిది నీ మీద మచ్చ పడకుండా చూడలేనా? అదేంటన్నా, ఇదేదో మన ఇంటి కథలాగే ఉంది. కానీ రాజుగారి పెద్ద చెల్లెలికి కాబోయే మొగుడంటే ఇష్టం లేదు, కానీ మన శ్రీవల్లికి దేవబాబు అంటే ఇష్టమే కదా. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలిస్తే తప్ప భవిష్యత్తు బాగుండదు. లోపల ఏదో జరుగుతుంది. కనబడితే బాగుండు. ఏయ్ కుముద, నువ్వు చిన్నపిల్లవి, ముందిక్కడి నుంచి వెళ్ళు. ఆహా, నేను కూడా చూస్తాను. ఏంటి చూసేది? అన్నయ్య వస్తున్నాడు. అమ్మో, ఏంటమ్మా ఆ పట్టాలో ఎవరున్నారు? శ్రీవల్లి అక్క, దేవా బావా.
ఇది నీ హ్యాండా గేర్ అనుకున్నాను. అఫ్ కోర్స్ హ్యాండ్ గేర్ కూడా ఇక్కడే ఉంది. అదే నీ హ్యాండ్తో గేర్ మారిస్తే ఇంకా బాగుంటుంది. శ్రీవల్లి నేనెవ్వరికీ అర్థం కానంటారు, కానీ నాకు నువ్వు అర్థం కావట్లేదు. నేనంటే ఇష్టం లేనట్టుంటావు, నేను పక్కనుంటే కష్టంగా ఉంటావు. కానీ నేను అడగగానే మీ అన్నా చెల్లెలను వదిలేసి నా కారు ఎందుకు ఎక్కావు? ఎందుకంటావు? భయం. అదేంటన్నయ్య, అక్క వాళ్ళు అలా బయలుదేరారో లేదో ఇలా మమ్మల్ని ఎక్కించుకొచ్చేసావు. శ్రీవల్లిని ఒక్కదాన్నే పంపించడం నాకెందుకో ఇబ్బందిగా ఉందమ్మా. అక్క ఒక్కతే వెళ్ళలేదన్నయ్య, బావ వెంట వెళ్ళింది. ఇప్పుడే ఇలా అనుకుంటే రేపు అత్తారింటికి పంపించాక శ్రీవల్లి అక్కని వదిలిపెట్టి ఉండవేమో అన్నయ్య. అన్నయ్య, రెస్టారెంట్కి వెళ్ళిన అక్కని నువ్వు ఫాలో అవడమే తనకు నచ్చలేదు అంది. మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తే ఏమనుకుంటుందో. ఏమీ అనుకోదులే, వాళ్ళేం బయటికేం వెళ్ళట్లేదుగా, ఇంటికేగా వెళ్తుంది. అయినా మనల్ని కూడా రమ్మన్నారు కదా, శుభలేఖల మీద పేర్లు వేయించే కార్యక్రమం అని. ఏమ్మా, శ్రీవల్లికి పెళ్లి ఇష్టమే కదా? అదేంటన్నయ్య అలా అడిగావు? అక్కకి ఇష్టం లేకపోతే బావ వెంట ఎక్కడికి వెళ్ళదు కదన్నయ్య. నాకెందుకో శ్రీవల్లి ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తోందమ్మా. ఎప్పుడు అనిపించింది అన్నయ్య? అన్నయ్య, నేను కూడా నీ బైక్ మీద వచ్చేస్తాను. అమ్మా శ్రీవల్లి, అలా చూడకమ్మా, గ్లాస్ వేసుకో. వచ్చేస్తానన్నయ్య. వేసుకోమ్మా. ఏమైందమ్మా? అన్నయ్య, నేను కార్లో రాను. ఎందుకు బావా అప్పుడే అందరినీ వెనకేసుకొచ్చావు? మీరలా గుంపుగా రావటం మిర్రర్లో చూసింది శ్రీవల్లి. మా ఫ్యామిలీతో పాటు వస్తానని పట్టుపట్టింది. నేనప్పుడే చెప్పాను కాస్త ఆగి వెళ్దాం అన్నయ్య అని, నువ్వే వినలేదు. లేదు, నేను మీ వెంటే వస్తాను. శ్రీవల్లి పర్లేదు, కారులో వెళ్దాం. కావాలంటే మీ చెల్లెలు కూడా మనతో పాటే వస్తారు. ఏం వద్దన్నయ్య, ఈ 4 రోజులు నీతో ప్రయాణం చేసే అవకాశం నాకివ్వు. శ్రీవల్లి, మన పెళ్ళైతే మనదొక ఫ్యామిలీ అవుతుంది. బావా, శ్రీవల్లి అడిగింది 4 రోజులు, అర్థం చేసుకో. నువ్వు పదమ్మా. చా, ఆడబ్బేడిదిరా అబ్బోడా. వాడికి లక్షలో జీతం వస్తుందమ్మా. ఓ 3 నెలల జీతం చెల్లి కోసం ఎవడా ఏంటి? జీతమే ఇవ్వాలా నాన్న? అంటే నేను పొదుపు చేసుకున్న డబ్బులు కూడా చెల్లెలు శివపార్వతికి కానుగ్గా ఇవ్వచ్చు కదా?
తీసుకో శివ. తీసుకోవే. అందరి ముందు బెట్టు చేయకూడదు. ఈ 10 లక్షలు ఎవరు అనుకున్నావు? మీ అన్నయ్యవి కావు, శ్రీవల్లి వాళ్ళ అన్నయ్యవి. దొంగతనానికి గురైన డబ్బులు శివ. నువ్వు లాక్ అయిపోయినందుకు వాళ్ళ ఇంట్లో లాక్ తీసి మరీ తీసుకొచ్చిన డబ్బుల్ని తిరిగి నీకే ఇస్తున్నాను. అమ్మా, శివపార్వతి లక్ష్మీదేవి కాబోతుంది. చేతిలోకి డబ్బులు వచ్చాయి. మనం ఇచ్చిన నెక్లెస్ కూడా వేస్తే దేవతలా ఉంటుంది. అవునరా, ఏమ్మా ఆ నెక్లెస్ వేసుకొని రాపో. లేదు, లేదంటే ఆ నెక్లెస్ పోయింది.